ఖమ్మం వెళ్దాం. ఖమ్మంకి సంబంధించి మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గ సమస్యలపై అధికారులతో ఆయన చర్చించారు. ఏదైతే అధికారులపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష సాధింపు ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఆయన ఖచ్చితంగా ప్రతి గడపకు చేరవేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించి వారికి ఎవరైతే ఒక తీపి కబురు అందిస్తాం త్వరలోనే. సో పేదవారు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు వారికి ఈ ఇంటికి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇల్లు నిర్మించుకునే అవకాశం కూడా కల్పిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేబినెట్ హోదా మంత్రి పదవి స్వీకరించి దాదాపు ఖమ్మం జిల్లా నుండి ఒక కీలకమైనటువంటి మంత్రి పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ రోజు మొత్తం కూడా ఖమ్మం జిల్లా ప్రజలతో అధికారులతో తన యొక్క సమయాన్ని గడిపారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా కోలాహలంగా శ్రీనివాసరెడ్డి క్యాంపు చేరుకొని శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం కూడా చేశారు. దీంతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించి ఎంతో నమ్మకంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడంతో పాటు పాలేరు నియోజకవర్గంలో అత్యధిక ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి నేపథ్యంలో ఏ నమ్మకంతో అయితే ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయమని 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి ఖమ్మం జిల్లా ప్రజలను కూడా ఆకర్షించినగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అంటే ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచినటువంటి పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి అధికారులతోటి ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా శ్రీనివాసరెడ్డి తన ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధానంగా ఇక్కడ పాల్గొంటున్న 8 మంది ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో ఈ 8 మంది డిపార్ట్మెంట్ లో సంబంధించినటువంటి అధికారులు సమీక్ష నిర్వహించిన దాంట్లో ప్రధానంగా అటు పంచాయతీ రాజ్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో పాటు, అటు భవన శాఖ మంత్రితో పాటు, అటు డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి మిషన్ భగీరథ తో పాటు, దీంతో పాటు ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ తో పాటుగా ఈ రిజిస్ట్రేషన్ వైద్య శాఖతో కూడా వీళ్ళందరితో కూడా కలిసి చర్చించి పాలేరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యకలాపాలతో పాటు ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందనేటువంటిది కూడా పూర్తి వివరాలు కూడా మాకు అందివ్వాలని చెప్పేసి కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకోబోతామని అని చెప్పేసి ఆ రకమైన కార్యాచరణ పూర్తి సమస్యలతో కూడినటువంటి వివరాలు ఎప్పటికప్పటికి అధికారులు మాకు అందివ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా మనకి స్పష్టంగా మనకు సమాచారం అంది. దీంతో పాటు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఏదైతే ప్రజలు గెలిపించారో ఆ గెలిపించినటువంటి శాఖలతో పాటు ఆ శాఖల్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, ఏదైతే పెండింగ్ లో ఉన్న వర్క్స్ కావచ్చు, వివరాలతో మొత్తం కూడా నిధులతో సహా మొత్తం వివరాలతో కూడినటువంటి ప్రతిదీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ పాలక వర్గం అనుసరించినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నిటి మీద కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెట్టిందని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేత ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండో ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్టు సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తాం, పేద జర్నలిస్టులు అందరూ ఎవరైతే ఉన్నారో గుర్తించి వాళ్ళకి ఇల్లు నిర్మిస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. ఇదే నేపథ్యంలో